మీరు కోడికూర ప్రియుల అయితే కొద్ది రోజులు చికెన్ ముక్కకు దూరంగా ఉండాలంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో మొదలైన బర్డ్ ఫ్లూ తెలంగాణకు కూడా వస్తుందంటూ కూడా పుకార్లు మొదలయ్యాయి. అయితే ఈ బర్డ్ ఫ్లూ ఏంటి, దీనివల్ల జరిగే అనర్థాలు ఏంటి, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బర్డ్ ఫ్లూ అనేది మన తెలంగాణలో డిటెక్ట్ కాలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో డిటెక్ట్ అయింది. బర్డ్స్ను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే మార్గాలలో చెక్ పోస్టులు పెట్టి బర్డ్స్ను రాకుండా నిరోధించడం జరిగింది. కనుక మన తెలంగాణ ప్రజలు బర్డ్ ఫ్లూ గురించి భయపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బర్డ్ ఫ్లూ ఉన్నా కూడా మనం ఆ చికెన్ కానీ ఎగ్స్ కానీ మోర్ దాన్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ పైన ఉడకబెట్టి తింటాము. మన ఇండియన్ కుకింగ్ స్టాండర్డ్స్లో 150 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది చికెన్. మనం మసాలాలు యాడ్ చేస్తాం కనుక వైరస్ అనేది బ్రతికి ఉండడం అనేది జరగదు. ఒకవేళ బర్డ్ ఫ్లూ వచ్చిన బర్డ్ తిన్నా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ఫామ్లలో పనిచేసే లేబర్ కూడా ఎవరు చనిపోవట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రాల్లో. కనుక దాని గురించి ప్రజలు అపోహపడి భయపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కోళ్ళకు మనము ప్రతి కోడికి చికిత్స లేము, కానీ మనుషులకు చికిత్స అనేది ఉంది. అది పెద్ద ఇబ్బంది భయపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కనుక ప్రజలు అందరూ నిరభ్యంతరంగా వారి రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ వారు చికెన్ కానీ ఎగ్స్ కానీ నిరభ్యంతరంగా తినొచ్చు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా మేము పశుసంవర్ధక శాఖ మరియు పౌల్ట్రీ పరిశ్రమతో కలిసి చికెన్ స్టాల్స్ ఏర్పాటు చేసి అందరికి ఫ్రీగా చికెన్ ఇవ్వడం జరిగింది. ఆ చికెన్ గతంలో ఉన్న మంత్రులు కూడా వారి ముందే తిన్నారు కనుక మంత్రులకేం కాలేదు, ప్రజలకేం కాలేదు కనుక ప్రజలు నిరభ్యంతరంగా తినొచ్చు. బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఒక వింత వ్యాధి వస్తుంది. కొద్ది రోజులు చికెన్కు దూరంగా ఉండాలంట. దీనివల్ల మీరు ఎలా నష్టపోతున్నారు? 10 గంటల బర్డ్స్ కట్ అవుతుండే, 2 గంటలు కూడా కట్టగాలి. ఇప్పటికి ఎఫెక్ట్ అనేది బాగున్నది. వాట్సాప్ చేయబట్టి తొందరగానే అందరికి వెళ్ళిపోయింది. ఇది వైరస్ ఉన్నది అనేది ఒక పుకార లెక్క వెళ్ళిపోయింది బయటకు. మధ్యలో ఒకసారి వచ్చింది కానీ ఇంత ఎఫెక్ట్ లేదు. సమ్మక్క సీజన్ తప్పది, కోళ్ళు తప్ప వేరే కోయలేము. చికెన్ ఇస్ మ్యాండేటరీ. బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదంటూ, ఈ చికెన్ తినడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదంటూ కూడా పశు సంవర్ధక శాఖ వైద్య నిపుణులు సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ గంగరాజ్తో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.